క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు పేరిట స్తోత్రాలు. రూతు నిర్ణయం ఎంతో గొప్పది. కొన్ని పర్యాయాలు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ లోకంలో నిర్ణయం తీసుకునేది మనమే. తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మన ప్రయాణం ఉంటుంది. యేసుక్రీస్తు నా స్వకీయ రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించితే నీవు రక్షించబడతావు. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావు. లోకాన్ని, అపవాదిని కోరుకుంటే లోకం యొక్క నీడ ఛాయ కలిగి లోకములో జరుగుతున్న అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు, అపవాదికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిలో నీవు జీవిస్తూ ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. మన నిర్ణయాన్ని బట్టి మన ప్రయాణం ఉంటుంది. రూతు మోయాబు దేశురాలు, నయోమి యోదయ దేశంలోని బెత్లెహేము అనబడిన ఒక గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఈమె బహు సమృద్ధి కలిగినదై తన భర్తను, ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది, వలస వెళ్ళింది. క్రీస్తునందు ప్రియులారా, మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ స్త్రీలను అనగా రూతుని, ఓర్పాను తన కుమారులకిచ్చి వివాహం చేస్తుంది. కొంతకాలానికి తన భర్త, మరికొంతకాలానికి తన ఇద్దరు కుమారులను ఆమె అక్కడ పోగొట్టుకుంటుంది. ముగ్గురు, నయోమి, ఇద్దరు కోడండ్రులు నిస్సహాయకరమైన పరిస్థితులలో వాళ్ళు ఉండటం మనం చూస్తాం. బెత్లెహేమును విడిచి వెళ్ళిన నయోమి రిక్తురాలైపోయింది. బెత్లెహేములో ఉన్న ప్రభువుని, రక్షకుణ్ణి, ఆ యొక్క మార్గాన్ని, ఈ దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి తన అత్తను హత్తుకొని వచ్చిన రూతు ఆశీర్వదించబడింది. ఎంతగా ఆశీర్వదించబడింది అనంటే, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె స్థిరస్థాయిగా నిలవబడినంతగా ఆశీర్వదించబడింది. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చూసారా, ఆమె యొక్క నిర్ణయం ఎంతటి ఆశీర్వాదానికి దారితీసింది. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. దేవుడు ఇస్తే అరాకొరాగా ఇవ్వడు. దేవుడు ఇవ్వదలిచి ఉంటే సమృద్ధిగానే ఇస్తాడు. విశ్వసించువాడు కలవరపడడు. క్రీస్తునందు ప్రియ శ్రోత, నీ నిర్ణయం మీద నీ మార్గము ఆధారపడి ఉంటుంది. నీవు యేసుక్రీస్తుని నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా నువ్వు అంగీకరిస్తే ప్రభువు నీకు ఈ లోకములోనే పరలోక ఆనందాన్ని ఇస్తాడు. ప్రతి సమస్యకు పరిష్కారము ఆయన చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఆయనే చెప్పాడు కదా. ఆయన నామమున ప్రార్థించు, ఆయనకు లోబడు, ఆయన సాక్షిగా ఉండు. ఆయన నీకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అటువంటి కృప ప్రభువైన క్రీస్తు యేసు ప్రభుల వారు దయచేయునుగాక. ఆమేన్.